ఏముండే మాట్లాడుతుంది. ఏదో చిన్న చిన్న గొడవలు అయినప్పుడు సర్దుకుపోవాలి అని చెప్పాల్సింది పోయి Get your career off the ground today with US Aviation. లాస్ట్ A certified A&P mechanic without దాన్ని పెంచి లాస్ట్ చదువుతాం మీ కామెంట్స్. ఇది అయిపోతుంది. రక్షించుకుంటూ ఏవైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పెంపొందించడంలో కాంగ్రెస్ ముందుంటది. యాడున్నది ఏం అడిగినాం? నాగార్జున సాగర్ లాంటి ఒక ప్రాజెక్టు కట్టమంటే నేను నేషనల్ ఇస్తున్నా, యాంటీ నేషనల్ ఇస్తున్నా. కాంగ్రెస్ పెట్టిందే నేషనలిస్టులు. ఎవడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా అడిగితే నేను నేషనల్ ఇస్తున్నా, యాంటీ నేషనల్ ఇస్తున్నా. ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిర్రు, ప్రతి డేటాని ప్రజలకు అందుబాటులో ఉండాలని. వాడు సమాచార హక్కు చట్టం తెచ్చినోడు దేశద్రోహియా? ప్రజలకు సమాచారాన్ని నో డేటా అవైలబుల్ అని చెప్పే ఎన్డీఏ గవర్నమెంట్ ఇది దేశద్రోహియా? దేశద్రోహి వచ్చేసి మమ్మల్ని దేశద్రోహి అంటే, నీ దేశద్రోహితనాన్ని, దేశ ప్రజల యొక్క సంపదను దోసుకుంటుంటే అది కరెక్ట్ కాదు, మాకు న్యాయం చేయి, మాకు ప్రజలకు డేటా చెప్పు, ఇట్లా దొంగతనం చేయకు అని చెప్తే చౌకీదార్ కాపలాదారుడు ఉంటాను, దొంగతనం చేయకు అని మేమంటే మేము దేశద్రోహం ఎట్లయినాం? నువ్వు దేశద్రోహం చేస్తుంటే మేము ఆపుతూ దేశద్రోహం అయినావా? తోలు తీస్తాం బిడ్డ. కన్నడ భాష మాట్లాడితేనే అని చెప్పేసి అక్కడ కూడా ఎవరైతే దేశ విద్రోహ చర్య ఎందుకు మాట్లాడొద్దురా? గుజరాతోడు గుజరాతీ భాష మాట్లాడినప్పుడు, మార్వాడోడు వాడి రాజస్థానీ భాషను, వాడి హిందీ భాషను మాట్లాడినప్పుడు, కన్నడవాడు కన్నడిగా మాట్లాడితే తప్పేంది, తమిళోడు తమిళ్ మాట్లాడితే తప్పేంది, తెలుగోడు తెలుగు మాట్లాడితే తప్పేంది, తెలంగాణోడు తెలంగాణ భాష మాట్లాడితే తప్పేముంది కదా? మనిషి తెగలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏర్పడిన భాషలు, వాళ్ళ యొక్క సాంప్రదాయము, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క పండుగలు, పబ్బాలు, వాళ్ళ యొక్క ధర్మాలు, వాళ్ళ ట్రైబ్లకి వచ్చినాయి. వాటిని వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకుంటే నీకు వచ్చిన నష్టమేంది? శంకర వల్లాపో మోడీ వచ్చి తెలుగు భాషను కనిపెట్టలే కదా. మా తెలుగు మాట్లాడొద్దని చెప్పడానికి నీకోడు హక్కు ఇచ్చిండు. మా పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు మేము బట్టలు వేసుకొని కాలం నుంచి వాళ్ళు ఏర్పరచుకున్న భాష, వాళ్ళు సొంతంగా ఈ పక్కకు ఇంకో రాజ్యం ఉంటుందని తెలియని రోజులలో, దీన్ని అంతా కలిపి భారతదేశం అంటారని తెలియని రోజులలో వాళ్ళ యొక్క అడవి ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళ ఒక తెగ బతుకుతూ ఆ తెగలో పుట్టిన భాషని, మా అస్తిత్వానికి సంబంధించిన భాషని నువ్వు మాకు మాట్లాడుకోవద్దు అని చెప్పడానికి నీకేం హక్కు ఉంది? సింపుల్ కదా. ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో యూనిటీ, హిందూ యూనిటీకి చూసి ఓర్వలేని శక్తులన్నీ ఎక్కడ యూనిటీ ఉంది? ఎక్కడ యూనిటీ ఉంది? హిందూ అనేదే మతం కాదు అది. ఓకే, నీ సనాతనం అనేది నీ ఇరాన్, పర్షియా నుంచి వచ్చిన ఆర్యులది. ఓకే, హిందువులు అంటే భారతదేశంలో ముస్లిమ్స్ కూడా హిందువులే, భారతదేశంలో క్రిస్టియన్స్ కూడా హిందువులే. హిందూ గడ్డ మీద ఉన్న ప్రతివాడు హిందువే. హిందూ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. భారతదేశం ఇంకొక పేరు అది. నేను చెప్పిన తప్పు అయితే చూపెట్టు. హిందూ శబ్దం నీ సనాతన ఆర్యులకు సంబంధించిన పుస్తకాలే నన్ను చూపెట్టు. నీళ్ళని బాయిలో దుంకుతా నువ్వు హిందూ శబ్దం చూపెడితే. వేదాలలో చూపెట్టు, అధర్వణ వేదంలో చూపెట్టు, యజుర్వేదంలో చూపెట్టు, ఇంకో వేదంలో చూపెట్టు, ఉపనిషత్తులో చూపెట్టు, ఇంకో దానిలో చూపెట్టు. నువ్వేం చేయమంటే అది చేస్తా. సో కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు పాటించే సాంప్రదాయము అన్నిటినీ హిందువులే. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా హిందువులే, భారతదేశంలో సిక్కులు కూడా హిందువులే, జైనులు కూడా హిందువులే, అందరూ హిందువులే. అక్కడ కన్నడ భాష మాట్లాడాలి అని లొల్లైతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? కులం తీసుకొస్తున్నారు. కులంలో దళిత కులం అని చెప్పేసి హిందూ, మళ్ళా ఆ దళిత అంటే ఎవరు? హిందువులే. కరెక్ట్. ఆ దళిత కులం అని మేం తెచ్చినామా? చెప్పండి మిత్రులారా. రథం గుంజాలని మేం చెప్పినామా? మనం చెప్పినామా? లెఫ్టిస్ట్ అని చెప్పిండా, కమ్యూనిస్ట్ అని చెప్పిండా, కాంగ్రెస్ అని చెప్పిండా, ముస్లిం అని చెప్పిండా, క్రిస్టియన్ అని చెప్పిండా? అరే నీ గొల్ల ఆయన పాలు వెతుక్కొని బతుకురా అని మనం చెప్పినామా? ఇప్పటికి తిరుపతిలో గొల్ల ఆయన ఒక పని చేయాలి, ఈ బాపనోడు ఇంకో పని చేయాలి, ఈ కాంగ్రెస్ వాడు ఇంకోటి చెప్పిండా? ఎవడు చెప్పిండు? ఎవడు చెప్తున్నాడు? అదే షాగంటి, అదే మన పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన అదే గాడిది కొడుకులు ఎవరు చెప్తున్నారు? ఈ బీజేపీ బాడుకోకపోవడం చెప్తున్నారా? అంటే ఈ గోడలు కట్టింది, కులం పెట్టింది, వర్ణం పెట్టింది, ఇంకో చెత్త పెట్టింది ఓడు? కమ్యూనిస్ట్ వాడు కాదు, కాంగ్రెస్ వాడు కాదు, సిక్కులు అయినా కాదు, ముస్లిం అయినా కాదు, క్రిస్టియన్ అయినా కాదు. ఎవడు? మరి నువ్వు గోడలు పెట్టి మళ్ళీ నువ్వు వచ్చేసి మళ్ళీ వాడిని ఎందుకు తిడుతున్నావు? నీకు తిట్టే అర్హత కూడా లేదు, హక్కు కూడా లేదు. మార్వాడి గో బ్యాక్ అంటే ఏంటిది? ప్రాంతాన్ని నుంచి వెళ్ళి వెళ్ళగొట్టడం అంటే బరాబర్ వెళ్ళగొడతారు. ఎందుకు వెళ్ళగొట్టారు? మా వ్యాపారాలు సంకనాకిస్తే, మా తెలంగాణ ఇక్కడ మూలవాసుల యొక్క వ్యాపారాలు సంకనాకిస్తే ఎందుకు వెళ్ళగొట్టారు? తినమను అని సకినాలు తినమను.
వాడిని డాడూస్ మాకొద్దు. ఆధారంగా హిందువులను విడదీయడంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఈ విషయాన్ని హిందువులందరూ ఎవ్వరు తీయలే. వాళ్ళని వర్ణ వ్యవస్థగా, కుల వ్యవస్థగా, జాతి వ్యవస్థగా విడదీసిందే ఈ నీ 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 ఆర్య బ్రాహ్మణులు, ఆర్య బనియాలు. అర్థమైందా? అది పోదిగా, అది నువ్వే పొద్దుగాలైతే నువ్వే పెంచి పోషిస్తున్నావు. మనందరం యూనిటీగా ఉండడం, ఎక్కడెక్కడైతే కులం పట్ల మన కులం ఎప్పుడైతే శూద్రుడు నువ్వు చెప్పుతున్న పూజారి అవుతాడో అప్పుడు వాడు కొంచెం ఆలోచిస్తాడు, ఓ ఇది కూడా నా ధర్మమా అని. లేకపోతే బ్రాహ్మణుడు మాత్రం బ్రాహ్మణులకి అది సనాతనం అంటే బ్రాహ్మణులకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు. అక్కడ నేను కులం కాదు, నేను హిందువుని. సరే మీరు కమ్మ అనుకోండి, కాపు అనుకోండి, నేను హిందూ కమ్మ, నేను హిందూ కాపు అని చెప్పుకోండి. హిందూ కాపు అయితే హిందూ కాపు వచ్చి కమ్మ ఇంటర్నెట్. సో హిందూ కాపు వచ్చేసి హిందూ కమ్మ అని కొడితే, హిందూ బ్రాహ్మణుడు వచ్చి హిందూ యొక్క గిరిజన మీద ఉచ్చవస్తే, హిందూ యొక్క ఆర్య బనియా వచ్చేసి హిందూ దళితుని మీద కమ్ జాతి వాళ్ళని తిడితే, కాదు ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం అనేది ఎవరి కోసం పెట్టిర్రు? ముస్లింల కోసం పెట్టిర్రా, క్రిస్టియన్ కోసం పెట్టిర్రా? కులం పేరు మీద దూషించొద్దని, కుల వివక్ష చేయొద్దనే కదా పెట్టింది. అంటే ఏం మాట్లాడతారో తెలియకుండా మాట్లాడతారు. అంటే ఏం చెప్తాను, ఈ గోడలు కట్టుతున్నది మీరు, ఈ ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని చెప్తున్నది మీరు. మళ్ళీ మీరు వచ్చేసి అందరు కలిసి ఉండాలని ఎట్లుంటారే? చెయ్యి. మళ్ళా మాదిగాయనని గుళ్ళ పూజారి చెయ్యి. అందరం హిందువులమే కదా. బాపనాయన కాకుండా మాదిగాయని చెయ్యి, బాలసంతోళ్ళని చెయ్యి, ఇంకోరినోరినో చెయ్యి. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు చెప్పిన నీతి. మేము బాపనోని కాళ్ళు మొక్కం, మా కాళ్ళు బాపనోడు మొక్కమనండి. చిన్న పోరాడైనా సరే, చిన్న పోరాడు కూడా బాపనోడు. మన ఇప్పుడు నేను 47 ఏళ్ళలో ఉన్నోడిని, నాకు చిన్న 10 ఏళ్ళ బాపనోని పోరని కాలు మొక్కమనండి నన్ను. నేను 47 ఏళ్ళ నుండి కూడా ఆ 20 ఏళ్ళ పూజారి గుళ్ళకి పోతే నేను ఆ బాపనోని కాలు మొక్కుతా. ఇదేమి స్టాండర్డ్? నువ్వు గోడలు కట్టి నువ్వు వివక్ష వేసు పెంచి పోషించుకుంటా మళ్ళీ నువ్వు గోడలు ఉండొద్దు అంటే చెయ్యి. మళ్ళా గుళ్ళే పూజారిని చెయ్యి, మాదిగాయనని, మాలాయనని, సాకలాయన్ని, మంగళాయన్ని, ఇంకో ఆయనని, ఆరకట్కాయన్ని చెయ్యి. అప్పుడు నువ్వు చెప్పిన మాటలకు అర్థం ఉంటుంది. దొంగముండా హిందువుని ఒక ఐడెంటిటీ లాగా చూసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో, మీరు కర్ణాటక కాబట్టి కర్ణాటకలో వేరే ప్రాంతం వాళ్ళు ఉండొద్దు అని, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మార్వాడిని గో బ్యాక్ అని, ఇవన్నీ చీప్ నారేటివ్స్. ఎందుకు చీప్ నారేటివ్ చెప్తలేడా ఇప్పుడు ట్రంప్? ఇండియన్స్ ఎవరిని ఐర్ చేసుకోవద్దు, ఇండియన్స్ వెళ్ళిపోని అని చెప్తలేడా? ఎందుకు చీప్ నారేటివ్? గుజరాత్ పోతే మమ్మల్ని ఎల్లగొట్టరా? దొంగముండా. భాష ఆధారంగా హిందువులను విడదీసే నేరేటివ్ ని కాంగ్రెస్ 70 ఏళ్లుగా చేస్తూనే ఉంది. చేస్తే 80% నుంచి 90% మంది హిందువులు అట్లుంటారే. దొంగముండా, పొద్దుగా లేస్తే వేకు చెప్తావు. భారతీయులు ఇప్పుడు మేల్కోవాలి. మనందరం హిందుత్వం అనేది, భారతీయత అనేది 2 sides. హిందువులు అయితే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకో. మోడీ గారు చెప్పు, హిందువుల దగ్గర రేపటి నుంచి 0 ట్యాక్స్ తీసుకుంటాడని చెప్పు మోడీ గారు. దొంగ ముండగా పాపం డాక్టర్ మన సిక్కులు ఆయన మరి సిక్కులు ఆయన ప్రధాని అయినా కానీ 18% కంటే ఎక్కువ ట్యాక్స్ వద్దన్నాడు ఆయన. నువ్వు 28% చేసినావు. ఎవరికి ఎత్తున్నావు ఆ ట్యాక్స్? ఆ ట్యాక్స్కి లెక్క అడిగితే నన్ను దేశద్రోహి అంటావు. నేను హిందూనే కదా. దొంగ ముండా, మీరు చేస్తుంది ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు. బీజేపీ పాలిస్తుంది, బీజేపీలో అధికారంలో ఉంది, బీజేపీలో నిర్ణయం చేసేటోళ్ళు ఎవడు? మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ చూడండి. ఆర్ఎస్ఎస్ లో ఎన్నికలు జరిగాయి, ఇన్ని విభాగాలు ఉంటాయి. ఎవడుంటాడు? ఆర్య బ్రాహ్మణుడే ఉంటాడు. గోల్ వాల్కర్ 30 ఏళ్ళు ఉన్నాడు దానికి. ఇప్పుడు మోహన్ భగవత్ గారు 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు దాటింది. వాడు సుదర్శన్ అట్లనే ఉన్నాడు. అందరు బాపనోళ్ళే. అది కూడా ఉత్తర భారత చెందిన బాపనోళ్ళు, ఆర్య బ్రాహ్మణులు. లేదు అంటే ఆర్య బనియాలు వచ్చిండు ఇప్పుడు మోడీ గాడు, అమిత్ షా గాడు. వీళ్ళు కాకుండా ఎవడున్నాడు? మా చమారేడున్నాడు, మా మహరేడున్నాడు, మా మాదిగానేడున్నాడు, మా మాలాయనేడున్నాడు, మా మంగళాయనేడున్నాడు. చూపెట్టాముండా. రాజస్థాన్లో, అస్సాంలో ముఖ్యమంత్రి బీసీని గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తా అని బాపనోని చేసిర్రు. తెలంగాణలో ఈ కాపోని తీసేసి బాపనోని చేసిర్రు. మళ్ళా దొంగ ముండలు చెప్పే మాటలకి చేతలకి 1% పొంతనుందా? ఇప్పుడు
మేల్కోవాలి, భారతీయులు ఇప్పుడు మేల్కోవాలి, మనందరం మేల్కోవాలి, హిందుత్వం భారతీయులందరూ అనేది మేల్కోవాలి. ఈ యొక్క హిందుత్వం పేరు మీద సనాతన పర్షియా నుంచి వచ్చిన గాడిద కొడుకులు ఈ సనాతనమైన బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినోడికి బ్రహ్మ ముడిలకెళ్ళి వచ్చినోడు సేవ చేయాలి. ఈ సేవ చేయాలంటే వీడి 2 రొట్టెలు తినాలి, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ తినాలంటే ముడ్డి మీద దంతం. అర్థమైందా?